హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి వెజిటేబుల్స్ తక్కువ ఉన్న రోజుల్లో మనం క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. సో నేను ఈరోజు చేస్తున్నాను గుమ్మడికాయ పులుసు, సిర్ఫ్ గుమ్మడికాయతోనమాట. ఇంకా రకరకాల వెజిటేబుల్స్ ఏమీ వేయకుండా జస్ట్ గుమ్మడికాయతో కొంచెం తీపి తీపిగా, కొంచెం పులుపులుగా ఉండే పులుసు. కొన్ని ఫ్లేవర్ లేదు, కొంచెం జ్వరం ఉంది, కొంచెం జలుబు ఉంది అన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే మనకి మంచిగా దిగుతుంది అనమాట. అప్పుడు ఆల్రెడీ మన టంగ్ కొంచెం చేదుగా ఉంటుంది కదా, అప్పుడు కొంచెం పుల్ల, కొంచెం కారం, కొంచెం తీపి ఉన్నవి బాగా నచ్చుతాయి. దీనికి వచ్చేసి ఒక కుక్కర్ పెట్టుకున్న, దాంట్లో కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ యాడ్ చేసుకుంటాము. వీటన్నిటిని కొద్దిగా ఏగనిస్తాము మంచిగా. ఇది వేయడం వెంటనే మనకి స్మెల్ రావడం అనేది స్టార్ట్ అయిపోద్ది. దాని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదని చెప్పి నార్మల్ ఎండిపోయింది కొంచెం వేసా. దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాం, దాంట్లో కొంచెం ఆనియన్స్ వేస్తాం. మధ్యలో ఒక క్లిప్ ఎగిరిపోయింది అనమాట. ఆనియన్స్ యాడ్ చేస్తాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం గుమ్మడికాయ కట్ చేసి ఉంచుకుంటాం కదా, వాటిని యాడ్ చేస్తాం. దాంట్లో కచ్చాబచ్చాగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు కూడా కొన్ని యాడ్ చేసేస్తాం అనమాట. ఈ మన గుమ్మడికాయ ఏదైతే ఉందో అదొక 2 నిమిషాల పాటు ఫ్రై అవనిద్దాం. ఈలోపు మన చింతపండు ఏదైతే ఉందో దాన్ని మంచిగా పిసికేసి పులుసు తీసి పక్కన పెట్టుకుంటాం అనమాట. మనం దాని వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేస్తాము. చాలా చాలా టేస్టీగా ఉంది. మొత్తం అందరూ అమ్మమ్మని తినేశారు. మెయిన్లీ కుషాల్, వాడికి చాలా చాలా నచ్చింది అనమాట. కొంచెం వాడికి అన్ని ఫ్లేవర్లు ఎక్కువ ఉండేవే నచ్చుతాయి. వాడు ట్రూ తెలుగు పచ్చ అనమాట. వాడికి నార్మల్వి అలాంటివి చిరాకు. కొంచెం మంచిగా పులుసులు, సాంబార్లు, మరి రోటు పచ్చళ్ళు ఇవన్నీ వాడికి చాలా ఇష్టం. తర్వాత దీంట్లో నేను మసాలాలు యాడ్ చేయమండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసి చేసుకున్నాం కాబట్టి చూసుకుని కొద్దిగా కారం యాడ్ చేసుకుంటాం అంతే. అండ్ పులుపు చూసుకుని దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుందాం, సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకుంటాం. ఇలా పెట్టి ఇది ఒక 20 నిమిషాల పాటు కుక్ అవనిస్తే అయిపోతుంది. సో 20 నిమిషాలు ఓపిక మీకు లేదు అనుకుంటే జస్ట్ ఒక విజిల్ పెట్టేసుకోండి, అప్పుడు బేగ్ అయిపోద్ది అనమాట. తర్వాత మరి కొంచెం పంచదార యాడ్ చేశాను. నాకు కొంచెం మరీ పుల్లగా చింతపండుదే ఎక్కువ ఫ్లేవర్ వస్తున్నట్టు అనిపించి మరో స్పూన్ పంచదార అనేది యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసా. నేను 1 విజిల్ పెట్టాను అనమాట. సో దట్ తొందరగా అయిపోతుంది అని చెప్పి. మన గుమ్మడికాయ కుక్ అయిందా లేదా అని చూస్తాం. 2-3 విజిల్లు పెట్టకండి, అప్పుడు అది పచ్చడి వేసేస్తుంది. అలా కాకుండా మనకి కొద్దిగా కుక్ అవ్వాలన్నమాట. లైక్ మనకు చిన్న ముక్క కొరికినట్టు అనిపించాలి. తర్వాత కొద్దిగా ఉప్పు తక్కువ ఉందని చెప్పి ఉప్పు యాడ్ చేసా. దాని తర్వాత మంచిగా మిక్స్ చేసేద్దాం. అయిపోయింది మన గుమ్మడికాయ పులుసు. అండ్ లెట్స్ ప్లేట్ ఇట్. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోండి. దాంట్లోనే నేను ఆల్రెడీ క్యాబేజీ అండ్ పచ్చి బఠానీ ఏపుడు చేశాను. ఒక గ్రేవీ ఉంటే ఒకటి ఏపుడు ఉండాలన్నమాట. దాని తర్వాత మంచిగా అన్నం వడ్డించేసుకున్నాను. మొన్న ఎవరో కామెంట్ చేశారు, మీరు స్టీల్ ప్లేట్లోనే మంచిగా వడ్డిస్తారు అని చెప్పి. నేను ఎవ్రీడే వ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు ఫ్యాన్సీగా టూ మచ్ ఫ్యాన్సీనెస్ కూడా మనకి నేటివిటీ నుంచి దూరంగా అనిపిస్తుంది. నేను ఎలా తింటాను, ఎలా ఉంటాను అన్నది చూపించాలనుకుంటే ఇట్స్ జస్ట్ గివ్స్ యూ ఐడియా. ఇలా వండుకోవచ్చు ఈజీగా, సింపుల్గా అని చెప్పి. ఇది చికెన్ కర్రీ అనమాట. అది కూడా చేశాను, కానీ ఎప్పుడు చేసేదే కాబట్టి నేనేం చూపించలే. దాంతోపాటుగా కొన్ని వడియాలు పెట్టేసుకుంటే కొద్దిగా ఘీ వేసుకొని తినేస్తే ఇది మన లంచ్ ప్లేట్ అనమాట. సో హెల్దీ, సో కలర్ఫుల్ అండ్ సో బ్యూటిఫుల్ కదా. ఎంతమందికి నచ్చింది? కామెంట్ డౌన్ బిలో ప్లీజ్. కామెంట్స్ ఎక్కువ చేస్తే బాగా అనిపిస్తుంది అన్నమాట. చాలు, ఇటుపక్క పట్టుకుంటే వేడిగా ఉంది. టు మై ఛానల్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మన ఫెబ్లో ఫస్ట్ మండే వచ్చిందనమాట. మీరు అందరూ వీకెండ్ ఏం చేశారు? ఎక్కడికైనా వెళ్ళారా? ఆల్మోస్ట్ ఈ వీకెండ్ 9 మూవీస్ రిలీజ్ అయ్యాయంట. అసలు మీరు ఏదైనా మూవీకి వెళ్ళారా? లైక్ చాలా చాలా ఇది నడుస్తుంది కదా. నేను మొన్న యూట్యూబ్ లో వీటిలో చూసాను అనమాట. సోహెల్ది ఒక సినిమా వచ్చింది, బూట్ కట్ బాలరాజు అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాకి ఎవరు వెళ్ళట్లేదని, షోస్ క్యాన్సిల్ చేస్తున్నారని అది చాలా సాడ్ అయిపోయాడు అనమాట. అది చూసి నేను అప్పుడు అనుకున్నాను, అందరూ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ది ఫ్యాన్స్ అన్న వాళ్ళు రియల్ ఫ్యాన్స్ అనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. బిగ్ బాస్ కే ఫ్యాన్స్ ఉంటారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కి ఆ బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులే ఫ్యాన్ గా ఉంటారు అనమాట. ఇట్స్ నాట్ లైక్ పర్మనెంట్ ఫేమ్ ఆర్ పర్మనెంట్ ప్రేమ కాదనమాట. అది బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కి వచ్చే ప్రేమ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎంతో మంచి బిహేవియర్ తో ఎంతో మన మనసుల్ని ఆకట్టుకుంటే తప్ప దట్ లవ్ ఈజ్ నాట్ లైక్ పర్మనెంట్. ఒక 10 సంవత్సరాల లవ్, లేదా మీరు ఏ సినిమాలు వచ్చినా మేమందరూ సూపర్ గా వచ్చేసి ఊపేస్తాము, పేపర్లు ఇసిరేస్తాము టైప్ ఆఫ్ లవ్ అయితే బిగ్ బాస్ ఫ్యాన్స్ నుంచి ఉండదు. నా పర్సనల్ పర్స్పెక్టివ్. ఇట్స్ మోర్ ఆఫ్
ఎంటర్టైన్మెంట్, బిగ్ బాస్ని ఇష్టపడతారనమాట. అది నా ఫీలింగ్ వచ్చింది. అయ్యో పాపం ఈ అబ్బాయి ఇలాగైపోయాడా, ఇలా సాడ్ అయిపోయాడా అనుకున్నా. బట్ ఆ ట్రోల్స్ ఇవన్నిటి వల్ల చాలా మంచి కొంచెం వాళ్ళ సినిమాకి పుష్ వచ్చిందంట. సో ఫర్ ఫిబ్రవరి మంత్ర మంది ఏంటి అంటే ఫోకస్ ఆన్ యూ గ్రో, ఫోకస్ ఆన్ షిట్ గ్రోస్ అనమాట. ఇది ఒక ఏంటి వర్బ్, ప్రోవర్బ్ కాదు, కొటేషన్ లాంటిది. ఇది ఒక మంచి కొటేషన్. మన లైఫ్కి ఎవ్రీ మూమెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి. మనం దేని మీద ఫోకస్ చేస్తామో అదే గ్రో అవుతుంది. మన బిజినెస్ మీద ఫోకస్ చేస్తే బిజినెస్ గ్రో అవుతుంది, హెల్త్ మీద ఫోకస్ చేస్తే హెల్త్ గ్రో అవుతుంది, బ్యాడ్ థింకింగ్ మీద ఫోకస్ చేస్తే బ్యాడ్ థింకింగ్ గ్రో అవుతుంది, చెత్త మీద ఫోకస్ చేస్తే చెత్త గ్రో అవుతుంది. సో యూ ఆల్వేస్ ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్ అనమాట. అది ఈ మంత్ మంత్ర. మీరు ఎప్పుడైనా ఓవర్ థింక్ చేస్తున్నట్టు స్టాప్ యువర్ సెల్ఫ్, టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ టెల్ యువర్ సెల్ఫ్ మనం ఏది ఫోకస్ చేస్తే అదే గ్రో అవుతుంది. నువ్వు మంచి మీద చేయాలనుకుంటున్నావా, చెత్త మీద చేయాలనుకుంటున్నావా? నేను ఈ మంత్ ఫిబ్రవరి 1st రోజు చూసిన ఫస్ట్ మాట ఇదే. నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకోసమే షేర్ చేసుకున్నా. నచ్చితే ఓకే, నచ్చకపోతే కూడా ఓకే, ఏం చేస్తాం. అండ్ ఈ రోజు నేను షేర్ చేసుకోబోతున్నాను అమెజాన్ హాల్. అమెజాన్లోని ఎలాగ సమ్మర్ వచ్చేస్తుంది, ఫిబ్రవరి ఈజ్ ఆల్మోస్ట్ రథ సప్తమి వచ్చేస్తే చలి మొత్తం ఖతం అయిపోతుంది. మార్చి నుంచి జనక్ పాయల్ బాజా మనకి అనమాట. సూపర్ ఎండలు వస్తాయి. సో ఈ దిస్ టైమ్ సమ్మర్ ఐ వాంట్ టు బ్రైట్ కలర్స్, కలర్ఫుల్ గా ఉండాలనుకుంటున్నా. సో ఐ ఆర్డర్డ్ ఫ్యూ డ్రెస్సెస్ ఫ్రమ్ అమెజాన్. నేను కంప్లీట్లీ చూడీదార్లకు వచ్చాను. నేను మరి టాప్లు, ప్యాంట్లు అన్నీ మర్చిపోయాను కంప్లీట్లీ. నేను చూడీదార్ అమ్మాయిని ఎప్పుడైపోయానో నాకే తెలీదు. ఏం చేయలేం. నేను మరి చూస్తున్నప్పుడు కూడా అమెజాన్ లో కూడా నేను దుపట్టా ఉన్న డ్రెస్సులు ఇవి ఎత్తుకుంటున్నా అనమాట. ఐఎమ్ ఫీలింగ్ సో కంఫర్టబుల్ ఇన్ దిస్ డ్రెస్సెస్. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇట్స్ సో బ్యూటిఫుల్. కిందటిసారి వీడియోలో నేను చూపించలేదు వేసుకుని, సో చాలా మంది అడిగారు. సో ఈసారి గ్యారంటీగా వేసుకుని చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ డ్రెస్ అండ్ ఫ్రంట్ మొత్తం ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి దీని దుపట్టా అండ్ ఇది వచ్చేసి బాటమ్ కూడా చాలా మంచిగా స్టిచ్ చేశారు అనమాట. ఇలాగా చాలా మంచిగా స్టిచ్ చేశారు. నాకు ఇలాంటి బాటమ్స్ అంటే చాలా నచ్చాయి అనమాట. లైక్ సాఫ్ట్ గా హాయిగా ఉండేవి. ఓ మై గాడ్, కంఫర్ట్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా. కానీ నాకు ఇవి ఇస్తున్నారు కదా, ఇది నాకు నచ్చట్లేదు. ఇంకేదైనా డిజైన్ ఇవ్వండి రా బాబు, ఇది ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థమవుదు. ఇది నాకు ఇక్కడ గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ, అండ్ నాకు కొంచెం షాక్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది మనం తీసుకున్న ఫస్ట్ డ్రెస్. వేసుకుని కూడా చూపిస్తాను ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇది మన ఫస్ట్ డ్రెస్ అనమాట. సో మీ అందరికి అమెజాన్ గురించి అలాగే తెలుసు కదా. అమెజాన్ లోని హ్యూజ్ వెరైటీ ఆఫ్ బట్టలు అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఈజీ రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. మీకు ఏదైనా నచ్చలేదు, మీకు ఏదైనా ఫిట్ అవ్వట్లేదు అంటే మనం ఈజీగా రిటర్న్ కూడా పంపించుకోగలుగుతాం అనమాట. అండ్ మై నెక్స్ట్ డ్రెస్ ఈజ్ దిస్ వన్. ఇది కూడా పర్పుల్ లాగే అనిపించింది. నేను బోల్డ్ ఆర్డర్ చేశాను, అన్ని పర్పుల్వి ఒకసారి వచ్చాయన్నమాట. సో ఏ ఫస్ట్ వస్తే అది నేను మీతో షేర్ చేస్తున్నా అంతే. అండ్ ఇది వచ్చేసి మనది నెక్స్ట్ డ్రెస్. ఇట్స్ అ ప్యూర్ కాటన్ డ్రెస్ అండ్ ఇది వచ్చేసి వీ నెక్ ఉంది. చిన్నప్పుడు నాకు వీ నెక్ వేసుకోవడం అంటే అసలు ఇష్టం ఉండదు, ఇప్పుడు నాకు అన్నిటికన్నా ఇష్టం. సో ఇది ఇలా ఉందన్నమాట. 3/4 స్లీవ్స్ ఉన్నాయి అండ్ స్ట్రైట్ కట్. దీనికి కూడా ప్లెయిన్ బాటమ్ వచ్చింది అనమాట ఇలా. ఓకేనా. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ది. ఇది కూడా ప్యూర్ కాటన్ డ్రెస్ అండి. చాలా బాగుంటది. ఇది ఇలాగ ప్యాటర్న్ వచ్చింది అనమాట, ట్రయాంగిల్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చింది చూడొచ్చు. అండ్ దీనికి వచ్చేసి ఇలా సేమ్ ప్లాజో ప్యాంట్స్ లాంటివి వచ్చాయి అనమాట, చాలా పెద్దవి. నేను వేసుకున్న వాటి క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఎలా అనిపించింది అనేది. నేను తీసుకున్నవన్నీ XXL. నాకు కొంచెం లూజ్గా ఉంటేనే ఇష్టం. నాకు XL కూడా అయిపోతుంది, మంచిగానే అవుతుంది. బట్ ఐ ఫీల్ హాయిగా అనిపిస్తుంది నాకు XXL తీసుకున్నప్పుడు. అండ్ ఎప్పుడైనా ష్రింక్ అయినా ఏమైనా కూడా అంత ప్రాబ్లంగా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ తీసుకున్న డ్రెస్ వచ్చేసి ఈ మధ్య నాకు పెయింటింగ్ చాలా నచ్చేస్తున్నాయి కదా. ఇది వచ్చేసి ఒక పెయింటింగ్ ప్యాటర్న్ లో ఉండే డ్రెస్ అనమాట. ఇది ఫ్లవర్స్ ఇలాగా ఉన్నాయి కానీ ఇది పెయింటింగ్ కాదు, ఇది జస్ట్ ప్రింటే. దీనికి
ప్యూర్ కాటన్ దుపట్టా అండ్ ప్లాజో ప్యాంట్స్ లాంటివి వచ్చాయి అనమాట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ డ్రెస్సెస్. ఈ 4 నాకు చాలా చాలా నచ్చాయి. కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తాను. అన్ని కాటన్వి, సమ్మర్ కి మస్తు ఉంటాయి. వీటన్నిటిది లింక్స్ అన్నవి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా మై హాల్ స్టోర్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి నా స్టోర్కి వెళ్ళారంటే మీరు అక్కడ అన్ని రకాలు ఇప్పటి వరకు నేను పర్చేస్ చేసిన డ్రెస్సులు అన్నిటివి మీరు చూడొచ్చు అనమాట. అండ్ నాకు చాలా నడుము నొప్పి వస్తుంది, అందుకే పిల్లు వేసుకొని ఇక్కడ కూర్చొని వీడియో షూట్ చేస్తున్నాను. ఓకేనా? హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. మీరు ఏమైనా పర్చేస్ చేసినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.